అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ప్రసిద్ధమైన శక్తివంతమైన స్వరూపం గురించి మాట్లాడుకుందాం. తాండవం చేస్తున్న నటరాజు. చూడ్డానికి ఇదొక అద్భుతమైన కళారూపం, కానీ దీని వెనుక ఉన్న అర్థం చాలా లోతైనది. సరే, ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలు పెడదాం. ఒక్కసారి ఆలోచించండి, ఈ విశ్వానికి సంబంధించిన రహస్యాలన్నీ ఒకే ఒక నృత్యంలో నిక్షిప్తం చేయబడి ఉంటే? ఈ ప్రశ్నతోనే మన ఈ ప్రయాణం మొదలవుతుంది. ఈ అద్భుతమైన రూపం వెనుక దాగి ఉన్న లోతైన సత్యాన్ని మనం కలిసి తెలుసుకుందాం. సరే, ముందుగా మనం ఈ నటరాజ స్వరూపాన్నే కాస్త దగ్గరగా చూద్దాం. ఇది కేవలం ఒక శిల్పం లేదా చిత్రపటం మాత్రమే కాదు. నిజానికి ఇదొక సంపూర్ణ తత్వశాస్త్రం. ఒకే ఒక్క రూపంలో వ్యక్తపరిచిన ఒక మహాగ్రంథం లాంటిది. ఇప్పుడు మనం అందులోని ప్రతి అంశాన్ని విడమర్చి చూస్తే ఒక అద్భుతమైన సత్యం బయటపడుతుంది. అదేంటో అర్థం చేసుకోవడమే మన ప్రయత్నం. ఇప్పుడు మనం అసలు విషయంలోకి వస్తున్నాం. ఈ స్వరూపం లోపల శివతత్వం అనే ఒక కీలకమైన సూత్రం దాగి ఉంది. మరి ఇంతకీ ఈ నటరాజ స్వరూపం మనకేం చెప్పాలనుకుంటోంది? ఈ సృష్టి, ఈ అస్తిత్వం గురించి అది మనకు అందించే ప్రాథమిక సత్యమేమిటి? అదే ఆ శివతత్వం. సింపుల్గా చెప్పాలంటే, శివతత్వం అంటే ఈ మొత్తం సృష్టికి మూల కారణమైన ఒక ప్రాథమిక సూత్రమన్నమాట. దీని గురించే మనం ఇప్పుడు ఇంకాస్త లోతుగా తెలుసుకోబోతున్నాం. ఈ శివతత్వాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే రెండు ముఖ్యమైన పదాలను తెలుసుకోవాలి. అవే స్టాటిక్ మరియు డైనమిక్. స్టాటిక్ అంటే నిశ్చలమైనది, మార్పు లేనిది, కదలకుండా శాశ్వతంగా ఉండే ఒక శక్తి, స్వచ్ఛమైన చైతన్యం అనుకోవచ్చు. ఇక డైనమిక్ అంటే దీనికి పూర్తి వ్యతిరేకం. ఎప్పుడూ కదులుతూ, సృష్టిస్తూ, మారుతూ ఉండే శక్తి, నిరంతరం జరిగే పరిణామం అన్నమాట. అంటే చూడండి, ఈ రెండూ పూర్తిగా వ్యతిరేకమైనవిగా అనిపిస్తాయి కదూ. ఒకటేమో నిశ్చలంగా ఉండేది, ఇంకొకటేమో ఎప్పుడూ కదులుతూ ఉండేది. ఒకటి శాశ్వతమైతే మరొకటి నిరంతరం మారుతూ ఉంటుంది. కాని ఇక్కడే అసలు విషయముంది. శివతత్వమంటే ఈ రెండిటి కలయికే. చాలా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ ప్రాచీన తాత్విక భావనకి ఆధునిక సైన్స్కి కూడా ఒక లింక్ ఉంది. మన ప్రాచీన గ్రంథాల్లో చెప్పిన ఈ రెండు ప్రాథమిక సూత్రాల గురించి, అంటే నిశ్చలత్వం మరియు చలనం గురించి, ఈ విశ్వం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి నేటి ఆధునిక శాస్త్రవేత్తలు కూడా పరిశోధనలు చేస్తున్నారు. దీన్ని బట్టి ఈ ఆలోచన ఎంత గొప్పదో, కాలానికి అతీతమైనదో అర్థం చేసుకోవచ్చు. ప్రాచీన జ్ఞానానికి, ఆధునిక విజ్ఞానానికి మధ్య ఉన్న ఒక వారధిలాంటిదిది. మరి పూర్తిగా వ్యతిరేకంగా కనిపించే ఈ రెండు శక్తులు ఎలా ఒకటిగా ఉంటాయి? ఇక్కడే మనం అసలైన సంశ్లేషణను చూడబోతున్నాం. ఇది చాలా అద్భుతమైన ఆలోచన. అంటే నటరాజుతో సహా ఈ సృష్టిలోని ప్రతి రూపం కూడా తనలోనే ఒక సంపూర్ణ సత్యాన్ని కలిగి ఉంటుంది. మనకు ఇక్కడ స్టాటిక్, డైనమిక్ అని రెండు వేరువేరు శక్తులుగా కనిపిస్తున్నాయి. ఇవి నిజంగా విరుద్ధమైనవేనా? కాని కాదు. నిజానికి ఈ రెండు శక్తులు ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసులాంటివి. రెండు కలిస్తేనే వాస్తవం పరిపూర్ణమవుతుంది. ఈ అద్భుతమైన కలయిక నటరాజ స్వరూపంలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ముఖంలో కనిపించే ఆ ప్రశాంతత, అదే స్టాటిక్ అంటే శాశ్వతమైన చైతన్యం. మరి ఆ ఎగిరే జుట్టు, ఆ కదలికలో ఉన్న చేతులు, కాళ్ళు అవేమో డైనమిక్ శక్తికి ప్రతీక. ఒక చేతిలో ఉన్న డమరుకం సృష్టికి సంకేతం, మరో చేతిలోని అగ్ని లయానికి సంకేతం. ఇవన్నీ డైనమిక్ అంశాలే. కాని ఈ మొత్తం తాండవం, ఈ మొత్తం కదలిక ఒక నిశ్చలమైన కేంద్రం చుట్టూ జరుగుతోంది. ఆ కేంద్రమే స్టాటిక్. కాబట్టి మనమిక్కడ గ్రహించాల్సిన కీలకమైన విషయం ఇదే. అత్యున్నత శివతత్వం అంటే నిశ్చలత్వం మరియు కదలికల ఐక్యత. అవి రెండు వేర్వేరు కాదు, ఒక్కటే, ఒకదానికొకటి పూర్తి చేసుకునేవి. నటరాజ స్వరూపం మనకందించే గొప్ప సందేశం ఇదే. మరి ఈ విశ్వసూత్రాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటే, మన జీవితంలో నిరంతరం ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పుల వెనుక కూడా ఒక నిశ్చలమైన, శాశ్వతమైన ఆధారమేదైనా ఉందేమో? ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.